ప్రైజ్ లార్డ్ అండి. ఒక విషయాన్ని నేను చెప్పాలని ఎంతగానో ఆశపడుతున్నాను. దేవుడు ఉన్నాడా లేడని చాలామంది అనుకుంటారు. కానీ దేవుడు ఉన్నాడు. ఎందుకో చెప్తాను చూడండి. చాలామంది లాజిక్‌గా ఆలోచిస్తారు. నేను కూడా లాజిక్‌గా చెప్పాలని ఆశపడుతున్నాను. మనం ఏదైనా తప్పు చేస్తే పోలీసులు శిక్షిస్తారు. మనం ఏదైనా నేరం చేస్తే, దొంగతనం చేస్తే, నేరాలు చేస్తే పోలీసులు శిక్షిస్తారు. అధికారం ఉంది. ప్రభుత్వాలున్నాయి. అవునా కాదండి? ఇంకా చెప్పుకోవాలనుకుంటే ప్రపంచంలో ఎంతోమంది నాయకులు ఉన్నారు. మనం ఏది చేసినా వాళ్ళకి హక్కుంది మన మీద. కదండీ! కానీ ఆలోచించారా? మనం ఏది చేసినా, ఏ తప్పు చేసినా మనల్ని శిక్షించే అధికారం గవర్నమెంట్‌కుంది. మనం ప్రశ్నించకూడదు. ఎందుకు మమ్మల్ని శిక్షిస్తున్నారు మీరు? మీరెవరు? ఎందుకు మమ్మల్ని శిక్షిస్తున్నారని మనం అనగలమా? అనలేం కదండీ! ఎందుకు మమ్మల్ని శిక్షిస్తున్నారు అని అనలేము మనం. ఎందుకంటే మనం ప్రభుత్వం కింద ఉండం. ప్రజాస్వామ్యం కింద పనిచేస్తాం. కాబట్టి మనం లోబడి ఉండాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు కూడా సర్వ భూమికి రాజై ఉన్నాడు. మనం చేసిన ప్రతి దాన్ని దేవుడు లెక్కడుగుతాడు. దేవుడు లేకపోతే ఈ సృష్టి ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంతటి సృష్టి ఎలా కలుగుతుంది? దేవుడు లేడని ఎందుకు మనం అనుకోవాలి? లాజిక్‌గా ఆలోచించండి. ఈ చెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ జంతువులు ఎక్కడి నుంచి వచ్చాయి? సముద్రంలో చేపలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటంతలో అవి కలిగిపోయాయా? ఒకసారి ఆలోచించండి. దేవుడు మహాజ్ఞాని అండి. ఆయన మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త. మనం ఈ సృష్టిని పూజించకూడదు. సృష్టికర్తను పూజించాలి. ఆయన పేరే నజరేయుడైన యేసు. అన్ని ప్రభుత్వాల కింద మనం లోబడి ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ప్రభుత్వాలను నియమించిందే ఆయన. అలాగే ఈ ప్రభుత్వాలపైన నాయకుడిగా, రాజుగా, అధిపతిగా, ప్రభువుగా ఉన్న ఆ మహోన్నతుని రక్షకుడు, ప్రభు, లోక రక్షకుడైన నజరేయుడైన యేసయ్యను కూడా మనము పూజించాలి. ఆయనకి లోబడి ఉండాలి. బైబిల్ చెప్తుంది, నేనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారానే తప్ప ఎవరు కూడా మోక్షానికి చేరడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. నమ్మిన వారు రక్షించబడతారు. నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వచనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి మార్కు సువార్త 16:16లో కూడా ఎవరైతే బాప్తీసం పొందుకుంటారో వాళ్ళు రక్షించబడతారని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచండి. మీ ఆత్మను రక్షించుకోండి.